పేరు అనేది ఒక శక్తి ప్రవాహకం అనేది మనం అర్థం చేసుకుందాం. అంతేనా? ఉం? పేరు అనేది ఒక అదే అదే శక్తి ప్రవాహం. ఒక శక్తి ప్రవాహకం. మరి పేరులో ఉండేటటువంటి ఎనర్జీ తక్కువగా ఉంది, బలహీనంగా ఉంది, నెగిటివ్గా ఉంది అన్నప్పుడు ఆ పేరు కొంచెం మన విజయాన్ని పోస్ట్ పోన్ చేయడానికి, మనం అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాకుండా ఉండడానికి ఆ పేరు కూడా ఒక కారణం ఒక అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే, మనకు భారతంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు, మన ఇతిహాసాలలో వాళ్ళ పేర్లు వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. కర్ణ అన్నాం అనుకోండి, కర్ణ అనగానే పేరు మనకి ఎట్లా, మనకి ఎలాంటి అనుభూతి కలిగిస్తుంది? ఓకే, సామర్థ్యాలు ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, కానీ ఎందుకు పనికిరావు. అంతేనా? అంటే అభిమన్యుడు. అతనికి పనికిరావు. ఉమ్, ఆ ఎనర్జీస్ అతనికి పనికిరావు గురించి. ఎవరికి పనికిరావు, అతనికే పనికి రాకపోతే ఇంకెవరికి పనికి. అభిమన్యుడు అన్నాం, అభిమన్యుడు అనగానే లోపలికి వెళ్ళడమే వచ్చు కానీ బయటికి రావడం రాదు. సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ అనేది మనకి ఆ పేరులోనే వ్యవస్థ తెలుస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే పేరు అనేది ఒక శక్తి ప్రవాహకంగా గుర్తించి నా పేరుని నేను మార్చాలి అన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పేరుని మార్చడానికి అనుకూలంగా ఉంటుంది, పేరుని మార్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ చెప్పేదే నామధేయ అనేటటువంటి కార్యక్రమం యొక్క రహస్యం. మరి ప్రతి ఒక్క పేరు వల్లే అతనికి కొంత, అంటే 100 అంటారా, పూర్తి ఆ పేరు బలం వల్లే జరుగుతుంది అనేది 100% అంటారా? ఇప్పుడు మనం ఒకటి ఏదన్నా గెలిచాము అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా క్రికెట్ లో గెలిచింది అన్నప్పుడు 11 మంది అక్కడ పనిచేశారు గట్టిగా, ఉమ్. అందువల్ల గెలిచింది. అలాగే ఒక వ్యక్తి గెలుస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి గెలుపులో తన పేరు కూడా ఒక కారణమై ఉంటుంది. ఎలా అయితే తన తెలివితేటలు, తన అనుభవము, తన సామర్థ్యము, తన సమయస్ఫూర్తి, తన అవగాహన, తన జ్ఞానము, తన కష్టము, అర్థం, కొంచెం అదృష్టము, ఇవన్నీ ఎలా అయితే కారణాలుగా ఉంటాయో తన పేరు కూడా ఒక కారణం. అర్థమైంది? అర్థం కావట్లేదు. కేవలం పేరుతోనే అన్ని సాధ్యమవుతాయి అని నేను చెప్పట్లేదు, కానీ ఒక మనిషి తను చేయగలిగినంత కష్టపడుతున్నాడు, తను చేయగలిగినంత శ్రమ చేస్తున్నాడు, అయినా కూడా తను అనుకున్నంత ఫలితం రావట్లేదు అన్నప్పుడు తన పేరులో ఉండేటటువంటి ఎనర్జీ దానికి సహకరించట్లేదు అనేది తేట తెల్లమ. అప్పుడు అతను ఏం అదే చేయాలి? వన్ ఆఫ్ రీజన్. ఉమ్, అప్పుడు అతను ఏం చేయాలి? అదొక రీజన్ గా ఉంది కాబట్టి ఇంకోటి, పేరులో బలహీనత ఉన్నా సరే దానికి సంబంధించినటువంటి వ్యతిరేకత మనం యూనివర్స్ లో చూస్తాం. ఎందుకు అంటే ఈ పేరుని వాడు కొన్ని వందల సార్లు, వేల సార్లు అనుకొని తన ఎనర్జీ బాడీతో కనెక్ట్ అయి ఉంటుంది పేరు అనేది. గురూజీ, ఒక చిన్న అనుమానం. గురూజీ, ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వెంకట మురళీకృష్ణ. ఒక ఎనర్జీ ఉందనుకుందాం, కానీ పిలిచే వాళ్ళందరూ మురళి అని పిలుస్తారు. అప్పుడు అక్కడ ఏ ఎనర్జీ ఇండికేట్ అవుతుంది? వెంకట మురళీ కృష్ణ అనే పేరు ఎనర్జీ బాడీ కనెక్ట్ అవ్వదు. మీరు ఏ పేరుతో అయితే పిలిపించుకుంటున్నారో ఆ పేరే ఎనర్జీ బాడీ కనెక్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మార్చుకోవాలంటే మళ్ళీ పేరు పిలిపించుకోవడం మార్చుకోవాలి. ఇప్పుడు అది ఇంకొక ఎట్లా డౌట్ రావాలి, సాధారణంగా? మీకు ఒక డౌట్ రావాలి. ఇప్పుడు కరెక్ట్ డౌట్ ఏంటంటే, ఒకవేళ పేరు ఎనర్జీ బాడీ కనెక్ట్ అయినప్పుడు
ఆ జన్మ అయిపోతుంది కదా, జన్మ అయిపోయిన తర్వాత కూడా గుర్తుండాలి కదా, తర్వాత జన్మలో కూడా ఆ పేరు గుర్తుండాలి కదా, ఒకవేళ ఎనర్జీ బాడీకి అంత కనెక్ట్ అయ్యే పేరు అయితే. మేబీ. ఆ, అది డౌట్ రావాలి. కానీ నేమ్ అనేది ఎనర్జీ బాడీకి కనెక్ట్ అయ్యేది కేవలం ప్రయోగాలు. అర్థమైందా? అంటే ఏంటంటే ఒక పని జరగడం కోసమే మనం నేమ్ను ఉపయోగిస్తాం. పేరును ఉపయోగించేది ఒక పర్పస్ ఉంది. మనం పేరును ఉపయోగించే పర్పస్ ఒకటి ఉంటుంది. అన్ని వేళలా అన్ని సమయాలలో పేరును ఉపయోగించాం. ఒక చోటుకి వెళ్ళారనుకోండి, మీ పేరు ఏంటి అన్నప్పుడు నా పేరు ఇది అని అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. సో పేరును మనం ప్రయోగార్థమే ప్రయోగిస్తున్నాం కాబట్టి ఆ ప్రయోగార్థంలో ఎనర్జీ బాడీకి అనుసంధానం అవుతుంది, అట్రాక్షన్ కారణం అవుతుంది. కానీ అన్ని వేళల్లో మనం నేమ్ యూజ్ చేయం కాబట్టి తర్వాత జన్మలో పేరు గుర్తుంది. సో ప్రయోగార్థమైనా సరే ఈ పేరు ఎనర్జీ బాడీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ నేమ్ గనక బలహీనంగా ఉంటే, నేమ్ లో ఎనర్జీస్ నెగిటివ్ గా ఉంటాయి, నేమ్ లో ఎనర్జీస్ శక్తి తక్కువగా ఉంటే, లో ఎనర్జీతో ఉంటే గనక ఆ విధమైనటువంటి అట్రాక్షన్ ని మనం చూస్తాం. కాబట్టి పేరుని అందరూ మార్చుకోవాల్సిన అవసరం లేదు. శైలజ గారు అని ఉన్నారు, పేరు మార్చాల్సిన అవసరం లేదు. ఎనర్జీస్ అమ్మవారి పేరు కాబట్టి బాగానే ఉంది. అదే చెప్తున్నాం, దేవతా పేర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మార్చక్కర్లా. కొత్తగా పేర్లు పెట్టే వాళ్ళని చూసుకొని వాళ్ళు ఎనర్జీస్ బలహీనంగా ఉంటే మార్చాల్సిన అటువంటి అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. గురుజీ అలాగే ఇప్పుడు ఆ పేరు ఒక చిన్న డౌట్. ఇప్పుడు గురూజీ, ఇప్పుడు పేరు మురళి అని పిలుస్తున్నారు జనరల్ గా. ఉమ్, పిలిచినప్పుడు మనం ఒక దేవాలయాల్లో గాని ఒక హోమాల్లో గాని సంకల్పాలు చెప్పినప్పుడేమో గోత్రము పూర్తి పేరు పలుకుతున్నాం. ఉమ్. అప్పుడు మరి అది కనెక్ట్ అవుతుందా అవదా? అవును. అప్పుడు అప్పుడు ఏం అప్పుడు చేసిన పని కూడా వృధానేగా. మురళి అన్న పేరు మాత్రమే మీకు ఎనర్జీ బాడీ కనెక్ట్ అవుతుంది. అవుతుంది. మన సంకల్పం ఏం చెప్తాము? ఫలానా గోత్రం వెంకట మురళీకృష్ణ నామధేయస్య అంటాం. ఉమ్. అలాంటప్పుడు ఆ, అందులో మురళి ఉంది కాబట్టి కనెక్ట్ అవుతుందా, లేదా మొత్తం పేరు పెట్టాం, మొత్తం పేరు పిలిచాం కాబట్టి కనెక్ట్ అవ్వదా? అయితే మీరు పూజ చేసే ఉద్దేశము, లా ఆఫ్ అట్రాక్షన్ రెండు వేరు వేరు. ఓకే. కానీ ఎనర్జీ బాడీ కనెక్ట్ అవ్వటం ఏదైనా ఒకటేగా. ఎనర్జీ బాడీ కనెక్ట్ అయ్యేది రిపీటెడ్ గా అంటేనే ఎనర్జీ బాడీ కనెక్ట్ అవుతుంది, ఒకసారి అంటే కనెక్ట్ అవుతుంది. ఆ, ఓకే. పూజ దగ్గర ఒకసారే అంటాం. కనెక్ట్ అవ్వదు ఎనర్జీ బాడీకి ఎప్పుడైనా సరే రిపీటెడ్. మరి అక్కడ రిజల్ట్ వస్తుందా రాదా పూజ ద్వారా? పూజ ద్వారా ఏ విధమైనటువంటి రిజల్ట్ ను చెప్పామో ఆ రిజల్ట్ వచ్చే అవకాశాలు లా ఆఫ్ ఉన్నాయి. అట్రాక్షన్. ఓకే, ఓకే, అక్కడైతే అది వస్తుంది. దానికి సంబంధించిన ఏ పని చేసినా ఏదో ఫలితం ఉంటుంది కదా. ఉంటుంది కాబట్టి అదే ఏదైతే అది. లా ఆఫ్ అట్రాక్షన్ స్థాయిలో మనం మాట్లాడుకున్నప్పుడు రాదు. ఓకే. కర్మ వల్ల ఫలితం ఉంటుంది. ఉమ్. అది ఏదన్నా దుష్కర్మ కానివ్వండి, కర్మ అయితే వికర్మ రిజల్ట్ ఫలితము, ఉంటుంది. సకర్మ అయితే సకర్మ ఫలితము, కర్మ అయితే ఉమ్. కర్మ ఫలితం ఉంటుంది. ఉమ్. మనమేమనుకున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ పరిధిలో మనం అనుకున్న స్థాయిలో ఆశించినటువంటి అట్రాక్షన్ ని మనం పొందడానికి ఇప్పుడు మీరు, నేనేమంటున్నాను, నిత్య నైమిత్తిక కర్మల గురించి చెప్పట్లేదు. లౌకికంగా మనం కొన్ని సంకల్పాలు చేస్తాం. నా వ్యాపారం ఇలా అవును. ఉండాలి, లేదా నేను ఈ స్థాయిలో ఎదగాలి, ఇట్లాంటి సంకల్పాలకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. అట్లాగే నామధేయానికి వచ్చేటప్పటికి ఫరం పేర్లు కూడా వస్తాయి కదా గురూజీ. అన్ని పేర్లు వస్తాయి, అన్ని పేర్లు. ఫరం పేర్లు వస్తాయి, ప్రొపరేటర్ పేర్లు వస్తాయి. ప్రొపరేటర్ పేర్లు మనం ఏం రిజిస్టర్ చేస్తాం? పూర్తి పేరు రిజిస్టర్ చేస్తాం. అవును. కానీ ఇక్కడ మనం బోర్డు మీద రాసేటప్పుడు కూడా పూర్తి పేరు రాస్తాం. ఉమ్. కానీ పిలిచేటప్పుడు మాత్రం ఈ షార్ట్ నేమే పిలుస్తాం. ఆ షార్ట్ నేమ్ అక్కడ ను మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ ఏమి అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందిగా. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్, కంపెనీ నేమ్స్ కావచ్చు, ఆ, ప్రతిదానికి వ్యాపారానికి పెట్టే ప్రతి పేరు అది రిపీటెడ్ వర్షన్ లో ఉంటుంది కాబట్టి దాని ఎనర్జీస్ ఆ వ్యవస్థ మీద ఉంటాయి. ఉమ్. మరి ఇప్పుడు గురుజీ మనం దేని బేస్ మీద మేము పేరుని క్రియేట్ చేయొచ్చు? నిన్న ఒకళ్ళు ఒక హోటల్ కి సంబంధించింది పేరు నాకు పంపారు. చివర్లో విలాస్ అని ఉంటుంది. ఉమ్, చివర్లో విలాస్ అంటే ఏంటి? చివర్లో లాస్ ఉంది కదా. ఉహు,
అలా నెగిటివ్ వర్డ్స్ రాకుండా చూసుకోవాలి పేర్లు పెట్టడం. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ప్యాలెస్ అని ఉందనుకో గురూజీ, ఆ లెస్ ఉంటది కదా. లెస్ ఉంది కదా, ఆ డిస్ట్రాక్షన్ అవుతుంది. అది కూడా ప్యాలెస్ కి లెస్ కి డిస్ట్రాక్షన్. ఉమ్. ఓకే. అవును గురూజీ, ఇంగ్లీష్ అయినా సరే అదే విధంగా ఉంటుందా? అయ్యే అక్షరాలు కదా, ఇంగ్లీష్ కాదు, తమిళం కాదు, గ్రీక్ అయినా అదే. మీకు ఏదైనా చెప్పేటప్పుడు ముందు నేనేం చేస్తాను, నా మీద ప్రయోగం చేయాలి. ముందు గుర్తు, ఆ, అసలు ఎనర్జీ ఎలా ఉందనేది చెప్పాలి, దాని రిజల్ట్ ఎలా ఉందనేది చెప్పాలి. దాని తర్వాత అంటే తొందర పడకూడదు గేమ్. జనరల్ గా గురూజీ ప్రొసీజర్. దాని తర్వాత అక్కడ ఎక్కడ అడ్జస్ట్ చేయాలనేది చేయాలి, ఎలా అడ్జస్ట్ అందుకే చేయాలనేది చెయ్యాలి. అందుకే ఇప్పుడు నా పేరు ఏంటి, భార్గవ శర్మ కదా. పేరు బాగానే ఉన్నట్టు ఉంటుంది, కొంచెం మార్పులు చేయాలని ఏం చేశాను, ఈ బా అనేది తీసేసి భార్గవ్ శర్మ ఎలా ఉంది చూసారా. భార్గవ్. ఉమ్. రౌ. భార్గవ వా తీసేశారు. వా తీసేసేసి రౌ రౌ పెట్టాం. భార్గవ్. ఆ ఓకే. భార్గవ్. రౌ అంటే ఏంటి, డబ్బు, ఉమ్, సౌండ్ అనమాట, మనీ అనమాట. ఉమ్. అంటే ఆ సంస్కృత పదాలకే విశేషార్థాలు కూడా తెలుసుకొని ఉండాలి గురూజీ. తెలుసుకోవాలి, ధాతు అది అర్థం విశేషం. తెలుసుకోవాలి. ఆ, అలాగే సంధి సరిగ్గా దోషరహితంగా ఉందా లేదా అది చూసుకోవాలి. ఎలా పడితే అలా లాగి పీకితే తలకాయ నొప్పి. అప్పుడు తెలుగు వ్యాకరణం సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలి. ఆ, కొంచెం కొంచెం అవగాహన, మరి కొంచెం ఎక్కువ అవగాహన ఉండాలి, కనీసం ఉమ్. అర్థాలన్నా తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి. ధాతువుని ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తున్నామా అది చూసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి అవి తెలియదు, ఆ నాలెడ్జ్ లేక ఎలా పడితే అలా పీకుతారు పేరు. అది దుష్ట ప్రయోగం అండి. ఇక్కడ ఏంది, భార్గవ అంటున్నాం, ధాతువుకి ఎక్కడ ఇబ్బంది లేదు. భర్గ అనేది ధాతు పదం కాబట్టి దానికి ఇబ్బంది కలిగించకుండా మనం నేమ్ చేంజ్ చేయాలి. సో అందుకని మనం ఏం చేసాం, వా వద్దు మనకి, అర్థమైందా. ఉమ్, వా అనేది వద్దు, అసలు ఆ వర్డే వద్దు. వా తీసేసి భార్గవ్ శర్మ. ఏమన్నా ప్రొనౌన్సియేషన్ లో తేడా ఏం లేదు కదా, ఉమ్, ప్రొనౌన్సియేషన్ లో తేడా లేదు, భార్గవ్ శర్మ. అప్పుడు వా ఉన్నా అదే అంటాం, వా లేకపోయినా అదే అంటాం, కానీ చేంజ్ చేసి లెటర్స్ పరంగా ఏమొచ్చినాయి, 9 వచ్చింది సార్ చూడండి. ఉమ్, అంతకుముందు 8 ఎంతో వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. లెటర్ గా చూస్తే 7 వస్తుంది. సో న్యూమరాలజీ ప్రకారం కూడా అట్లా అట్లా చూసుకోవాలి నేమ్. అర్థమైంది. ఉమ్. అర్థమవుతుంది గురించి. అప్పుడు గురూజీ బిహెచ్ఏఆర్జిఏవిఏ అన్నాం. బిహెచ్ఏఆర్జిఏవిఏ 8 అక్షరాలు, 8 అంత ఎనర్జీ ఉండదు, తగ్గించినట్టు ఉంటుంది. బిహెచ్ఏఆర్జిఓయు భార్గవ్. భార్గవి అన్న అట్లా అట్లా వస్తుంది గురూజీ, 8 కదా. ఉమ్. భార్గవి అన్న భార్గవ అన్న రెండు ఒకటే. నాకు ఆ వా వద్దనుకున్నాం, వా తీసేద్దాం అని ఉమ్, చెప్పేసి వా తీసేసేసి ఇట్లా కొంచెం ప్రొనౌన్సియేషన్ లో మార్పు వచ్చేలాగా మనం నేమ్ సెట్ చేసుకొని ప్రయోగం చేయడం ఒక ఎత్తు. ఆ ప్రయోగం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఒకేసారి ఎనర్జీ చేంజ్ అవుతుంది, పేరు మార్చడం డిస్టర్బ్ అవుతుంది ఎనర్జీ. బట్ ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఎనర్జీ బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా భార్గవ యాక్టివ్. శర్మ భార్గవ శర్మ భార్గవ శర్మ అన్నాడు, ఒక్కసారి భార్గవ శర్మ భార్గవ శర్మ అంటుంది, ఎనర్జీ బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఈ డిస్టర్బెన్స్ ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దానికి ఎనర్జీ బాడీ కనెక్ట్ చక్కగా అలవాటు అవ్వాలి. ఈ ఈ ఈ పద్ధతులన్నీ ఈ ఈ సీక్వెన్స్ అంతా మంచిగా చేస్తే ఆ పేరుతో కలిగేటటువంటి అట్రాక్షన్ మనం అర్థం చేసుకుందాం. అంటే ఇప్పుడు పేరు మార్చడం ఏముందండి, అదే అంత కథ ఉండదు. అది ఏమవుతుంది, ఎనర్జీ బాడీకి కనెక్ట్ అయి ఉన్నటువంటి నేమ్ కదా, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయగలగాలి, అదొక ఆర్ట్ మళ్ళీ. అది చేతగాక చాలా మంది ముందు న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్న తర్వాత ఇదేదో తలకాయ నొప్పిలా ఉందిలే అని చెప్పి మళ్ళీ రొటీన్కి వస్తారు. అర్థమైందా. ఇప్పుడు వివేకానందుడు ఎందుకు పేరు మార్చుకోవాలి చెప్పండి. నరేంద్ర, ఆయన పేరేంది, నరేంద్ర దత్త. ఉం? నరేంద్ర మోడీ. ఆహా. నరేంద్ర. నరేంద్రుడు నరేంద్రుడు అంటే ఆ నరేంద్ర కదా అతని పేరు. అతను ఎందుకు పేరు మార్చుకోవాలి, వివేకానంద అని ఎందుకు పేరు మార్చుకోవాలి.
ఇట్లా చాలా మంది పేర్లు మార్చుకుంటున్నారు. పేర్లు పేరు మార్చుకోవడం అనేది సంప్రదాయంలో వరప్రసాద్ ఉం? చిరంజీవిది వరప్రసాద్ అయితే చిరంజీవి అని మార్చామని అట్లా చెప్తారు గురూజీ. ఒకటి చెప్పమంటారా? ఒక సీక్రెట్ చెప్పండి. చెప్పండి గురూజీ. నిజానికి వరప్రసాద్ పేరులోనే ఎనర్జీ ఉంది. చిరంజీవి అనేది లో ఎనర్జీ. సో ఇట్లా పేరు మార్చాలన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం. పేరు కూడా చక్కగా మార్చుకోవాలి. ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఇట్లా లాగినట్టు ఇంగ్లీష్ వాళ్ళలాగా ఇంగ్లీష్ వాళ్ళది వస్తుంది కదా, పాశ్చాత్యులు. వాడి ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేస్తుంటాడు. పిహెచ్ఏ 100 ఏళ్ళు పెట్టినా అదే కదా, బానే కదా. అలాగే గురూజీ బిజినెస్ పెట్టాక నా షాప్ పేరు శ్రేష్ఠ గోల్డ్ ప్యాలెస్ అండ్ పాన్ బ్రోకర్స్. శ్రేష్ఠ 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 గోల్డ్ ప్యాలెస్ అండ్ పాన్ బ్రోకర్స్ అయితే ఈ నా బిజినెస్ వరల్డ్ లో మొత్తం కూడా శ్రేష్ఠ మురళి, మా ఇంటి పేరు తాతా మురళి, తాతా వెంకట మురళీకృష్ణ అయితే కొంతమంది తాతా మురళి సర్నేము. అయితే అది బిజినెస్ వరల్డ్ లో మొత్తం తాతా మురళి అంటే ఎవరికి తెలియదు, శ్రేష్ఠ మురళి మారిపోయింది. అదే అంతే, అది పేరులో ఉండే బలం. అర్థమైందా? పేరు బలం అలా ఉంటుంది. బలమైన పేరు పెడితే అది మొత్తాన్ని ఆవరించేస్తుంది. ఆ మురళి అంటే అర్థం కాదు, జనరల్ గా గోల్డ్ షాపులు అడిగితే మరి తాతా మురళి అన్నా అర్థం కాదు, శ్రేష్ఠ మురళి అంటే శ్రేష్ఠ చెప్పండి అనగానే మీరు అసలు మురళి అని కూడా వచ్చేస్తాడు. శ్రేష్ఠ అనగానే మీరే. అంతే. అది పేరులో ఉండే బలం. పేరు బలంగా ఉంది. శ్రేష్ఠ అనేది చాలా బలంగా ఉంది. అట్లా బలమైనటువంటి పేరు ఏం చేస్తుంది, బలహీనమైన వాటన్నిటిని పక్కన పెట్టేసి నేనేరా అన్నట్టుగా చూపిస్తుంది. పేర్లు ఒక రాసేటప్పుడు కూడా టీ మురళి రాయరు, బిజినెస్ వరల్డ్ అంతా ఎస్ మురళి అని రాస్తారు. అది అది బలమైన పేరుకు ఉండేటటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఆ శ్రేష్ఠ అనే పదం ఉంది, చూడండి ఎంత బాగుంది. ఇక వర్డ్కే ఎనర్జీస్ అర్థమవుతుంది. దానికి ఏ సైన్స్ శ్రేష్ఠ విష్ణు సహస్రనామం నుంచి తీసుకున్నాం గురూజీ. గురుజీ మరి ప్రభ అని ఉంది గురుజీ. ప్రభ అంటే మామూలు మీనింగ్ పరంగా చూసుకోవాలా, హై లెవెల్ అంటే ఆ, శబ్దం పరంగా చూసుకోవాలా గురుజీ? మీనింగ్ తో పని లేదా ఇందులో? మీనింగ్ తో పని లేదు. అక్కడ మీనింగ్ ఏముంది? శ్రేష్ఠలో మీనింగ్ ఏముంది? శ్రేష్ఠ శ్రేష్ఠ అంటే ప్రభ ఉన్నతం కదా, గురుజీ. ఉన్నతం కదా, శ్రేష్ఠ ది బెస్ట్. శ్రేష్ఠకి ది బెస్ట్ బెస్ట్. కదా. శ్రేష్టమైనది అని. కానీ అక్కడ పదము మనం అర్థ ప్రధానంగా అనుకుంటే శ్రేయస్కరమైన శ్రేయ అని కూడా పెట్టచ్చు కదా. కానీ పెట్టచ్చు. దాని శ్రేయ అనే అర్థము శ్రేష్ఠ అనే రెండు ఒకటే. కానీ శ్రేష్ఠ అన్నప్పుడు ఎలా ఉంది, శ్రేయ అన్నప్పుడు ఎలా ఉంది? వైబ్రేషన్ అవును. మారిపోతుంది. వైబ్రేషన్ అర్థ ప్రధానం కాదు అక్కడ. అర్థం అన్ని సిమిలర్ అర్థాలు ఉన్నప్పటికీ కూడా పదంలో ఉండేటటువంటి పవర్ వేరుంటుంది. ఆ, శ్రేష్ఠ అది ఎలా ఉందో చూసారా, పదం ఎలా ఉందో చూసారా, నేను రా అన్నట్టుంది. ఐఎమ్ ది కింగ్ అన్నట్టు. అలా ఉంది ఆ పదం యొక్క యాటిట్యూడ్ అలా ఉంది. బర్త్ లోనే ఆ పేరుతో వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. మార్చాలి అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలా ఉంటాయి, ఎలా పేరు మారుస్తాం, ఎలా పేరుని మార్చడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సంధి శబ్దం ఇబ్బంది పడకూడదు. మళ్ళీ ఇప్పుడు బయటంతా న్యూమరాలజీ అని చెప్పి అని చెప్పి ధాతువునే కంపు చేస్తున్నారు. మీకు పాశ్చాత్యులకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. పాశ్చాత్య సైన్స్ కి మన సైన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాశ్చాత్య సైన్స్ ప్రకారం మన పేర్లని మార్చాలని చూసినప్పుడు అవి దెబ్బతింటాయి. అలా చేయకూడదు. మన సైన్స్ మనకంటూ సైన్స్ ఉంది కాబట్టి ఆ సైన్స్ ప్రకారం చక్కగా నేమ్స్ ని మార్చుకొని ఆ నేమ్స్ తో ప్రయోగం చేసుకొని చక్కగా అట్రాక్షన్ ని తెచ్చుకో. అది దాన్ని మనం తక్కువని నన్ను అడిగితే నేను చెప్పలేను. దాని మీద మురళి అని రాసుకోవాలి. శబ్దం యొక్క ఇది చూసుకోవాలి. ఇప్పుడు నా పేరు కూడా నేను 4-5 రోజుల నుండి మదన పడ్డాను. ఓకే, మీకు చెప్తూనే ఉన్నా, క్లాసులో కూడా చెప్తూనే ఉన్నా కదా, అప్పుడప్పుడు చెప్తే భార్గవలో ఎనర్జీ తెలుస్తూనే ఉంది. కానీ ఎట్లా మార్చాలి? అంటే అట్లా కాదు గురి, మార్చడం కాదు ఇక్కడ. మార్చాలి అన్నప్పుడు మనం మార్చాలి అన్నప్పుడు దాని మీద చాలా ఫోకస్ పెట్టి చాలా ప్రయోగాలు చేసుకోవాలి. 2-3 రోజులు దాని మీద కూర్చోవాలి. అది ఎనర్జెటిక్ గా మార్చుకోవాలి. వెంకట మురళీకృష్ణ అన్నప్పుడు వెంకట మురళి అని పిలిపించుకోవాలా అంటే ఇంత లాంగ్ పిలవమంటే పిలవరు కాబట్టి. పిలవరు కదా మనం కాదు అట్లా. మనం ఇప్పుడు భార్గవ అనే పేరు పెట్టి పిలిచినప్పుడు ఇప్పుడు నేను భార్గవ పక్కన పేరు పెడతాను, గుప్తా ఇట్లాంటి పేర్లు పెట్టొచ్చు. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చాలా గొప్ప నన్ను నేను అనుకోవడం ఒక ఎత్తు.
మీరందరూ చాలా గొప్పోళ్ళండి అనడంలో ఒక వ్యవస్థ ఉంది కదా. అవునా కదా? ఉమ్, నలుగురు అవును. మనల్ని చూడడంలో ఒక వ్యవస్థ ఉంది. ఒక ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. సో పిలిపించుకోవడం కూడా ప్రాధాన్యత. కిక్ ఉంటుంది పిలిపించుకోవడము అప్పుడు. జరగాలి, ధారణ చేయడము జరగాలి. రెండు జరిగినప్పుడే అది ఎనర్జీ బాడీ కనెక్ట్ అవుతుంది. సో ఉమ్. దాన్ని మనం ఫోకస్ చేసి దాన్ని మార్చాలి. చిన్న మార్పు ప్రొనౌన్సియేషన్ లో చేంజ్ వచ్చేలాగా, లేదా లైట్ స్పెల్లింగ్ లో చేంజ్ వచ్చేలాగా, లేదా ప్రొనౌన్సియేషన్ లో చేంజ్ వచ్చేలాగా కొంచెం మార్పు చేసి హై ఎనర్జీకి తీసుకెళ్ళొచ్చు దాన్ని. ఓ, అది అట్లా చేసుకోగలిగితే మనకి అంటే అద్భుతం. పబ్లిక్ లోకి ఈజీగా వెళ్తది. దాన్ని టెక్నిక్ మనం దానికి జాగ్రత్త తీసుకోవాలి. ముందు జాగ్రత్త తీసుకోవాలి. ప్రీకాషన్ పోస్ట్ కాషన్ రెండు ఉంటాయి. పేరు మార్చాక చేసుకోవాల్సిన జాగ్రత్త, పేరు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త, పేరు మార్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, అన్ని తీసుకొని చక్కగా చేస్తే ఒక వ్యక్తికి ఉపనయనం చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బండి. ఉపనయనప్పుడు కూడా పేరు మార్చుకుంటారు కదా గురూజీ. అవును. ఉపనయనం అన్నప్పుడు ఒక శక్తి ప్రవాహం కదా అది. ఓ, అవును, అన్నిటి ప్రాయశ్చిత్తాలు చేయిస్తారు కదా. అసలు మీరు అప్పుడే ఆ టైంలోనే వాడు వెలిగిపోతా ఉంటాడు. వాడు చూస్తే మీరు అవును. గమనిస్తే అవును. అప్పటిదాకా అంత ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు, వాడు ఉపనయనం చేసిన తర్వాత అసలు వాడు 100 బ్రహ్మ తేజస్సు. బ్రహ్మ తేజస్తో వెలిగిపోతుంటాడు. అది మనం కళ్ళతో చూడొచ్చు. గురూజీ మాకు అవకాశం ఉంటే సంధ్యావందనం చెప్పండి గురూజీ. సంధ్యావందనం విశేషము, అర్థము అవకాశం ఉంటే నేర్చుకునే విధానం కూడా మాకు ఏదైనా బోధించండి గురూజీ. ఏం అక్కర్లేదు, గాయత్రి మంత్రం ఒక్కటి అనుష్ఠానం చేస్తే సరిపోతుంది. కాదు కదా, ప్రాసెస్ ఉంటుంది కదా, బిఫోర్ ఆఫ్టర్. అవేం అవసరం లా, గాయత్రి మంత్రాన్ని ఒకటి పట్టుకుంటే చాలు. చాలా. మిగతావన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి శుద్ధి కోసం అంతే. అదే ఉంటాయి కదా. గాయత్రి మంత్రాన్ని కూర్చొని చక్కగా గాయత్రి మంత్రం కూర్చొని ఓ 1000 సార్లు ఉమ్. అనుష్ఠానం చేసి చాలు అసలు అద్భుతం. సహస్రం ఉంటాయి కదా గురూజీ. అదే చేస్తారు కదా, ఓ మిత్య కృష్ణ బ్రహ్మ అగ్ని దేవత, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉమ్. మనకి మీనింగ్, అట్లీస్ట్ మీనింగ్ అన్నారు గురూజీ. ఉమ్. ఇప్పుడు ఒక క్లాస్ పెట్టండి గురూజీ. అవన్నీ కూడా సంధ్యావందనం కాదు, వేదాల్లో ఉండేవి. కొంచెం కొంచెం కొంచెంగా పిక్కొచ్చి అక్కడ పెట్టారు. తీసుకొచ్చి పెట్టారు. ఓకే, ఆ అసలు సంధ్యావందనం మూలం. ఋగ్వేదంలో కొంచెం, ఉమ్. యజుర్వేదంలో కొంచెం, సామవేదంలో కొంచెం, అవన్నీ పిక్కొచ్చి ముందు తగిలిచ్చారు. అంటే వీడు మొత్తం అంటే అన్ని వేదాలు చదివినట్టు ఆహా, ఓకే ఓకే, ఆ ఫలితం రావడం కోసం. రావడం కోసం అన్నిటి తీసుకొచ్చి పెట్టారు. చివరిలో ఆ విష్ణువు హరిహర అద్వైతానికి ఆ, సంబంధించి శ్లోకాలు అవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. అదంతా మన ఆచార సాంప్రదాయాలకు సంబంధించి మళ్ళీ దీంట్లో దిగ్గర్షణ, చాలా ఉన్నాయి కదా పురస్కారం. మనకి. ఉమ్. యజుర్వేద సంధ్యావందనం అని, ఋగ్వేద సంధ్యావందనం అని. ఉమ్. దాంట్లో యజుర్వేదంలో మళ్ళీ ఇంకో రెండు రకాలు. సో ఇవన్నీ కూడా ఏం లేదు, మీ చేత వేద భావం కూడా అర్థం అవ్వడం కోసం పెట్టారు. ఓకే. అది అవసరం ఉండదు. నన్ను అడిగితే చక్కగా గాయత్రి మంత్రం ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని 1000 సార్లు రోజు చేసుకుంటే చాలు. ఉమ్. అది బెస్ట్. ఉమ్. సరిపోతుంది ఎవరైనా. అది అది బెస్ట్, అది చాలా బెస్ట్. సంధ్యావందనం చేసే వాళ్ళకంటే బెస్ట్ ఇది. ఉమ్. గాయత్రి మంత్రాన్ని ఒకటి మంత్రం ఇక్కడ ఇంపార్టెంట్. సంధ్యావందనం అంటే గాయత్రి మంత్రం. ఉమ్. ఈ ఆచమనం సంకల్పం ఏం అవసరం లేదంటారా? ఏం అవసరం, చక్కగా గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు పట్టుకుంటాం. మేము మినిమం ప్రతి 1000 చేస్తే బాగుంటుంది. 1000 చేసుకుంటే రోజు అనుష్ఠానం లాగా 1000 పెట్టుకుంటే ఇంక దాన్ని మించింది లేదు. మళ్ళీ స్టార్ట్. ఆల్రెడీ స్టార్ట్ అయ్యలేదు. ఇప్పుడు గురించి ఆ గాయత్రి యొక్క మనం అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీస్ ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తే అప్పుడు పేరు వెనక ముందు తక్కువైనా ఏమి ఇబ్బంది లేదు. గాయత్రి మంత్రం చేస్తే ఏం జరుగుతుంది, మన లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ యొక్క వ్యవస్థ, మనం అందరం ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థ ఉంటాం మనం. ఉమ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది మంత్రధారణ వల్ల. ఆకర్షణ పెరుగుతుంది. మనమే ఒక మ్యాగ్నెటిక్ లాగా తయారవుతుంది. మనం ఏం చెప్తే అది. ఆహా. ఇంకా విశేషంగా చెప్పాలంటే గురించి నేను విన్నదైతే, మన మనసులో అనుకున్నది ఎదుటి వ్యక్తి చేసి ఇచ్చిపోతాడు, అడగక్కర్లా నోరు తెరిచి.
ఇక్కడ శైలజ ఒక్కటే హై ఎనర్జీ అండి. ఆ, అబ్బో అబ్బో అందుకని ఆవిడ అందరినీ మోటివేట్ చేస్తుంది. అబ్బబ్బబ్బా సెకండ్ ఏమో గురూజీ లాగా. తదాస్తు ఇప్పుడు కానీ భార్గవ్ శర్మ అనేది రిపీటెడ్ వర్షన్ జరగాలి. ఇప్పుడు నన్ను అందరూ పిలవాలి, భార్గవ్ శర్మగా పిలవాలి, నన్ను నేను ధారణ చేసుకోవాలి, బయట కూడా ఆ విధంగా వ్యవస్థను నేను క్రియేట్ చేయాలి. అప్పుడే దాని నుండి వస్తుంది. ఊరికి నేను పేరు మార్చుకుని నాకు ఒక్కడికే తెలిసింది అనుకోండి, ఏం ప్రయోజనం? అదే గురుజీ ఇప్పుడు మిమ్మల్ని అందరూ గురుజీ గురుజీ అనే పిలుస్తారు కానీ ఆ పేరుతో మిమ్మల్ని పిలవాలి అంటే ఇంకా వేరే వ్యక్తులై ఉండాలి గురుజీ. టీవీ కృష్ణ అని పెట్టండి, కృష్ణ అనే పిలుస్తారు. న్యూమరాలజీ ప్రకారం ఎన్ని లెటర్స్ వస్తున్నాయి? MURALI 6 లెటర్స్ వస్తున్నాయి. 6. టీవీ మురళీ కృష్ణ అని పెడితే అలా కాదు, మీరు అట్లా పిలిపించుకోవాలి. టీవీ మురళీకృష్ణ అని పిలుస్తారా? ఎవరు ఎవరు? పిలుస్తారు? అది నేను పిలుస్తాను మురళి, పిలిపించుకో, మార్చు. రోజు 1000 కాదు. సార్లు శాస్త్రం. కాదండి, మీ పేరు టీవీఎం కృష్ణ అని పెట్టండి, కృష్ణ అనే పిలుస్తారు అంతే. అది ఎట్లా గురూజీ? కాదు, మనం అలా ఆలోచించాల్సింది అలా కాదు. ఉమ్. ఇప్పుడు నేను మురళి గారిని అయితే నాకు కావాల్సిన అట్రాక్షన్ అలా ఉంది. నేను ఏ స్టైల్లో అట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఉమ్. దాని ప్రకారం నా పేరు మార్చుకుంటాను. నా పేరు మంచిదే, కానీ నా పేరుని ఆ అట్రాక్షన్ కి తగ్గట్టుగా ఎనర్జెటిక్ గా మార్చుకోవడం కోసం చేయాల్సిన విధానం ఏంటి, అది తీసుకోవాలి. టీవీ మురళీకృష్ణ అని పెడతారా, టీవీఎం మురళీకృష్ణ అని పెడతారా, లేదా వెంకట మురళీకృష్ణ, ఏది పెట్టినా ఒకటే. మనకి ఏది అట్రాక్షన్, నా స్థాయిలో నేను ఏం అట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నా దాన్ని పట్టుకొని మార్చాలి. ఇప్పుడు భార్గవ అన్న ఒకటే, భార్గవ శర్మ అన్న ఒకటే, శర్మ భార్గవ అన్న ఇక్కడ మారిస్తే సంపద ఫేము ఇదొక కూర్చోవాలి, ఆ మురళి అనే పేరు మీద కూర్చోవాలి, డిస్కషన్ చేసుకోవాలా. 6 లెటర్స్ ఉన్నాయి, మన సంకల్పం ఏంటి అనేది కూడా చూసుకోవాలా. దానికి తగ్గట్టుగా ఈ మురళి అనే పేరులో ఏది లో ఎనర్జీ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం హై ఎనర్జీ వచ్చేలాగా మార్చుకోవాలా. అది ప్రొనౌన్సియేషన్ బాగుందా లేదా చూసుకోవాలా. ఇంత 2-3 రోజుల మదనం అయితే అప్పుడు మంచి పేరు వస్తుంది, పర్ఫెక్ట్ వర్డ్ వస్తుంది, అటు ఇంగ్లీష్ లోను తెలుగులో. కానీ గురూజీ మీరు పెట్టిన పేరులో చేంజెస్ అనేవి ఆ అంటే మార్చినట్లుగా అర్థం కాదు గురూజీ. అవును. అది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు నేను టీవీఎం కృష్ణ అని పెట్టాను అనుకోండి, ఈ కృష్ణ ఎవరు కొత్తగా అని అంటారు. అవును, మనం ఆ జాగ్రత్తలే తీసుకుందాం. మారినట్టు ఉండకూడదు, మారాలి. అది అది ఇక్కడ సూక్ష్మం ఆలోచించాల్సింది. అది అక్కడే ఐడియా రావాలి. ఆ ఐడియానే సైన్స్. మనం మార్చాము అని తెలిస్తే ఇంకేం లాభం? తెలియకూడదు. సినిమా హీరో సూర్య అని ఉన్నాడు, సినిమా హీరో సూర్య, SURIYA సూర్య అని మార్చాడు. ఎక్కడ తెలిసింది? అంతే, SURY అంటాం జనరల్ గా, ఐ యాడ్ చేసుకున్నాడు, సూర్య అన్నాడు, వై తీసేసేసి చక్కగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా MURALI పెట్టుకోవచ్చు, MURALE పెట్టుకోవచ్చు. అదే మనం పర్ఫెక్ట్ గా ఉందా లేదా, హై ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇట్లా మార్చడం వేరు, మళ్ళీ అది హై ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి. అవుతుందా లేదా, డబుల్ ఈ పెట్టుకోవాలా, సింగిల్ ఈ పెట్టుకోవాలా. న్యూమరాలజీ ప్రకారం, శబ్ద ఎనర్జీ ప్రకారం సంధి, మళ్ళీ అక్కడ సంధి సరిగ్గా ఉందా లేదా, మళ్ళీ ధాతువుకి ఏదైనా ఇంపాక్ట్ కలుగుతుంది. ఆపరేషన్ చేసినట్టే అది మళ్ళీ ధాతువుకి దెబ్బ తగలకూడదు. మురా అనే ధాతువు చెయ్యాలి, చేసినట్టు ఏం కనపడకూడదు, ఒరిజినాలిటీ కంటే బాగుండాలి. ఆపరేషన్ చేసి మళ్ళీ సెట్ చేసినట్టు ఉండాలి కదా.